ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు విశాఖ ఉక్కుకు 10,000 రూపాయలు. మొన్ననే 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి 2 లక్షల కోట్ల విలువైనటువంటి ప్రైవేటీకరించేటువంటి ప్రసక్తే లేదు. విశాఖ ఉక్కును నెంబర్ 1గా తీర్చిదిద్దుదాం. ఇక్కడేమో బాబు ప్రయత్నాలతోనే పునరుద్ధరణ అని కుమారస్వామి అన్నట్టుగా ఉంది, కానీ ఎక్కడ కూడా అది లేదు. ఏది నరేంద్ర మోడీ ప్రకటనలో కానీ మిగిలిన దగ్గర కానీ ఎక్కడ కానీ అది లేనే లేదు. బాబు మాత్రమే ప్రయత్నం చేసిండా? భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదా? భారతీయ జనతా పార్టీ చెప్పుకోదా? ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి అక్కర్లేదా? కేవలం చంద్రబాబు వల్ల మాత్రమే సాధ్యమైందా? చంద్రబాబు వల్ల మాత్రమే సాధ్యమైందా ఇది? విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ, 26,000 కోట్ల రూపాయల లోటులో ఉన్నటువంటి విశాఖ ఉక్కుకి 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చి ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుతున్నది భారతీయ జనతా పార్టీ. గతంలో కూడా వాజ్పేయి సర్కారు ఉన్నప్పుడు మాత్రమే ప్యాకేజీ ఇచ్చి 96లో వాజ్పేయి సర్కారు ఉన్నప్పుడు మాత్రమే విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్యాకేజీ ఇచ్చి విశాఖ ఉక్కును కాపాడింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ సర్కారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రజలకు ఎన్డీఏని నరేంద్ర మోడీని శత్రువుగా చూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విషయంలో చెప్పాలి కదా, ప్రజలకు చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వినాలి కదా, అర్థం చేసుకోవాలి కదా. మరి భారతీయ జనతా పార్టీ చెప్పాలి కదా ఇది ఎవరి వల్ల సాధ్యమైంది. విశాఖ ఉక్కుకు ప్రత్యేక స్థానము, ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కర్మాగారానికి 10,000 కోట్లకు పైగా పెట్టుబడిని మద్దతుగా అందించాలని నిర్ణయించాం. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఉక్కు రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుని ఈ చర్య తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చెప్తారు? ఇవాళ జనసేన కానీ బీజేపీ కానీ కేవలం తెలుగుదేశం మాత్రమే ఏ లాభాలు అయితే వచ్చిందో అవన్నీ తెలుగుదేశం వల్ల మాత్రమే లబ్ధి చేకూరుందనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి మొన్ననే వైజాగ్లో వచ్చి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం, ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. మరి ఇవాళ విశాఖ ఉక్కుకు 11,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గరికి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మళ్ళా రేపు పొద్దుగాల నరేంద్ర మోడీకి సంబంధం లేదు, మోడీ ఏం చేయలేదు ఆంధ్రప్రదేశ్కి అని 2018 దాకా ఉండి చంద్రబాబు నాయుడు గారు మాట మార్చినట్టుగా ఇవాళ ఇవన్నీ మేమే చేశాము, చంద్రబాబు నాయుడు పోరాటం వల్లనే సాధ్యమైందని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి మళ్ళీ 2-3 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీని పక్కకు నెట్టేటువంటి ప్రయత్నం రేపు పొద్దుగాల తెలుగుదేశం చేయదనేటువంటి గ్యారంటీ ఏముంది? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు భారతీయ జనతా పార్టీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్తారు? ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం వల్లనే సాధ్యమైందా లేదా మోడీ వల్ల మాత్రమే సాధ్యమైందా? ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పండి. చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఈ డబుల్ ఇంజన్ సర్కారు వల్లనే ఇది సాధ్యమైంది. మొదటిసారి ఒప్పుకున్నారు, ఇంకా నయం చంద్రబాబు నాయుడు కృషి వల్లనే సాధ్యమైందని. అక్కడ ఆంధ్రజ్యోతులేమో బాబు కృషితోటే సాధ్యమైందని రాసిపడేసారు, ఒక మాట అయిపోయింది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, కేంద్రం ఇచ్చినటువంటి 11,000 కోట్ల రూపాయలు అనేటువంటి విషయాన్ని మాత్రం ఎక్కడా చెప్పలేకపోయారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, నరేంద్ర మోడీ సర్కార్కి ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంది అనేటువంటి మాట ఎక్కడ చెప్పలేకపోయారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇది మాకు సౌత్ ఇండియా, ఇది మాకు ప్రత్యేక రాష్ట్రము, మాకు ప్రత్యేకము, మాకు అది, మాకు ఇది, మాకు సంబంధమే లేదు, ఇక్కడ బీజేపీ ఉండకూడదు, అది ఉత్తర భారతము దక్షిణ భారతం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇవాళ చెప్పాలి. కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కి 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులు ఇవాళ చేసి ఇవాళ 11,000 కోట్ల విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడింది నరేంద్ర మోడీ అయితే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి పార్టీకి మద్దతు ఇవ్వాలన్నా వద్దా? అది భారతీయ జనతా పార్టీ చెప్పుకునేటువంటి సత్తా ఉందా లేదా ఆంధ్రప్రదేశ్లో? మళ్ళీ ఇదంతా తెలుగుదేశం ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీడియా ఉంటుంది, సోషల్ మీడియా ఉంటుంది, అక్కడ వ్యవస్థ ఉంటుంది, మొత్తం అదే జరుగుతుంది. కానీ చర్చ చేయించాల్సినటువంటి బాధ్యత ఎవరిది?